set a goal that seems improbable, set a goal that seems impossible. I'll give you an example of a man who did this. ఎవరో కాదు, మన కేసీఆర్ గారు. 2001లో కేసీఆర్ గారి వయసు 46 ఏళ్ళు. ఈ సెడ్ తెలుగు వారికి 2 రాష్ట్రాలు ఉండాలి, తెలంగాణ రాష్ట్రం కావాలి. ఎవ్రీబడి స్కాఫ్డ్, దే లాఫ్డ్, దే సెడ్ ఈయన ఎవరు అసలు, ఏమన్నా అవుతుందా, సీమ్ లైక్ మిషన్ ఇంపాసిబుల్, ఎట్లా అవుతుంది. అండ్ లుక్ ఎట్ ద ఆడ్స్ స్టాక్డ్ అప్ అగైన్స్ దిస్ మ్యాన్. ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది ఢిల్లీలో, వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్. హీ వాజ్ ఎట్ ద హైట్ ఆఫ్ హిస్ గ్లోరీ. అప్పుడే కార్గిల్ యుద్ధం అయింది, పోఖ్రాన్లో న్యూక్లియర్ రియాక్టర్లో అక్కడ పరీక్ష అయింది. హీ వాజ్ ఎట్ ద హైట్ ఆఫ్ హిస్ గ్లోరీ. హీ వాన్ అ బిగ్ ఎలక్షన్. అండ్ దెన్ ఆయనకి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నారు, ఆయన ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నారు ఆ టైంలో. ఆయన కూడా he was ruling the roost. He was also around 50, an up and coming politician, a big leader. And ఆయన కూడా అప్పటికే ఒక గ్లామరస్ ఇమేజ్ ఉంది, ప్రో ఐటీ, ప్రో అర్బన్ అనే ఒక మంచి ఇమేజ్ ఉంది. అట్లా చంద్రబాబు నాయుడు గారు వాజ్ రూలింగ్ ది రూస్ట్. ఇంకోవైపుగా 100 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ 3 పార్టీలను తట్టుకొని తెలంగాణలో ఒక మనిషి కొత్త పార్టీ పెట్టాలి అంటే, కొత్త సాహసం చేయాలి అంటే ఎంతో కొంత ఉండాలి కదా వెనకాల. బలము, మన్ను, మశానం ఏది లేదు. మనీ పవర్ లేదు, మీడియా పవర్ లేదు, మజిల్ పవర్ లేదు. ఇండియాలో కులం అనేది ఒకటి ఉంటుంది కదా, కులబలం లేదు, అర్ధబలం లేదు, అంగబలం లేదు. ఆ ఇష్యూని కూడా అప్పటికి ప్రజలు మర్చిపోయి 30 ఏళ్ళు అయింది. 1970s ఆనాడు 11 మంది ఎంపీని గెలిపించారు తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రజా సమితి అనే బ్యానర్ మీద. 11 మంది పోయి మళ్ళీ కాంగ్రెస్లో కలిశారు. ఈ దుర్మార్గులు, అసలు మొత్తం పొలిటీషియన్స్ అంటేనే వెధవలు, వీళ్ళకి ఓటేస్తేనే దరిద్రం, వీళ్ళని నమ్మొద్దు, ఇలా నమ్మితే మళ్ళీ ముంచుతారు అనే ఒక అభిప్రాయం అప్పటికే సర్వత్రా ఉంది. పోనీ కేసీఆర్ గారు ఏమన్నా సినిమా యాక్టర్ ఎన్టీఆర్ లాగా కాదు, పోనీ పాపులర్ లీడరా కాదు. బట్ సీ, ఇమాజిన్ ద ఆడాసిటీ, ఇమాజిన్ వాట్ సీమ్ లైక్ ఎన్ ఇంప్రాబబుల్ డ్రీమ్. తెలుగులో దెర్ ఇస్ అ సినిమా, అందులో పాట ఉంటుంది, మీరు మీ జనరేషన్ తెలిసి ఉండకపోవచ్చు. ఆ శోభన్ బాబు గారి పాట ఉంటుంది, సంజయ్ గారికి తెలిసి ఉంటుంది. సంజయ్ గారు మీరు శోభన్ బాబు ఫ్యాన్, నిజం చెప్పండి. గాలి వానలో, వాన నీటిలో పడవ ప్రయాణం, గమ్యం ఎక్కడో తీరం ఎక్కడో తెలియదు పాపం. అంటే బేసికలీ a dream that seems so challenging, so improbable, so unbelievable that you would not even dare to dream it. అట్లాంటిది కేసీఆర్ గారు 47-46 ఏళ్ళ వయసులో he said, I am going to make this my life ambition, whether I succeed or not, history will decide, fate will decide, destiny will decide అనుకొని దిగారు. దిగి 14 ఏళ్ల పాటు నానా దక్కా మొక్కిలు తిన్నారు ఆయన. ఏమో ఓవర్ నైట్ సక్సెస్ స్టోరీ కాదు కేసీఆర్. 14 ఏళ్ళు ఈ స్ట్రగుల్, ఈ టాయిల్, ఈ ఫేస్డ్ సెట్ బ్యాక్స్, ఈ ఫేస్డ్ న్యూమరస్ ఛాలెంజెస్. హీ వాజ్ రిడిక్యూల్డ్. లైక్ సంబడి సెడ్, ఇనిషియలీ వెన్ యూ కమ్ అవుట్ విత్ అ రాడికల్ ఐడియా, ఫస్ట్ థింగ్ ఇస్ పీపుల్ విల్ స్టార్ట్ స్కాఫింగ్. తెలిసే నీతో అవుతుందా. రెండోది ఏమంటారు, విల్ స్టార్ట్ ఇన్సల్టింగ్ యూ. నీకెక్కడ అవుతుంది, నీ మోటివ్ వేరే ఉంది, నీ అల్టీరియర్ మోటివ్ ఉంది, ఏదో ఉంది, నీతో కాదు. They'll start ridiculing you first. They'll start scoffing. They'll insult you. They'll humiliate you. Then, when they start coming to terms with the fact that you might actually do well, they'll try and start finding out, the negativity around it. Hey, atla cheste fail aito, itla cheste fail aito, ichi. Finally, when you start succeeding, they'll start challenging you. They'll start, asking you questions, pertinent questions. And end of the day, మొత్తం అయిన తర్వాత they'll start clapping for you. They'll say, okay, నువ్వు చాలా తెలివైనోడివి, అద్భుతం. I'm telling you, whatever you do, అంటే 90% of the time అట్లాంటి చాలా పార్టీలు వచ్చినాయి తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా పార్టీలు వచ్చినాయి, రాజకీయ పార్టీలు. కానీ సక్సెస్ అయిన 2. ఒకటి ఎన్టీ రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ 1983లో 25 ఏళ్ళు సక్సెస్ అంటే నా దృష్టిలో 25 ఏళ్ళు దాటి ఉండగలగడం. రెండవది కేసీఆర్ గారు పెట్టిన టీఆర్ఎస్ పార్టీ. రెండింటికి కూడా ఎందుకు చెప్తున్నానంటే చిన్న విషయం కాదు. టు డ్రీమ్ బిగ్, టు డ్రీమ్ and to think of possibilities which seem absolutely ridiculous is something that only dreamers and big thinkers can do. What I would appeal to all of you, life is too short. Don't confine yourself, don't confine your thinking to small ideas and small goals. పెట్టుకుంటే గోల్ కూడా ఎట్లా ఉండాలంటే పెద్దగా ఉండాలి. ఇక్కడ నుంచి ఐఎమ్ సేయింగ్ నాట్ ఎవ్రీబడి క్యాన్ బికమ్ an entrepreneur. That also probably is not possible. But to have disruption as a way of life,
What do I mean disruption? చాలా మంది ఏమనుకుంటారంటే డిస్రప్షన్ ఇన్నోవేషన్ అంటే కేవలం టెక్ వరల్డ్ అవుతుంది, టెక్ స్టార్ట్అప్స్ అనుకుంటారు. కాదు. డిస్రప్షన్ కెన్ హ్యాపెన్ ఇన్ గవర్నెన్స్, disruption can happen in your education. How can disruption be allowed in your education? For example, Sandhya Garu teaches biochemistry. She will tell you something which has been basically established by science. Idi biochemistry. This is what she'll give you as part of the course curriculum. Challenge her. Ask her questions. Ask her why something should be the way it is, or why are you saying it? Itle enduku undale ane question meer adagapothe, unless you challenge. బట్టి చదివేసి సంధ్య గారి దగ్గర A+ తెచ్చుకుంటే షీ విల్ బి హ్యాపీ, శ్రీ హర్షిత విల్ బి హ్యాపీ. A+ వచ్చింది కదా, A+ వచ్చిందని చాలా గర్వం ఇది. బట్ ఇఫ్ యూ ఛాలెంజ్ సంధ్య, మ్యామ్ యూ టెల్ మీ why this should be the way it is, or how come you're not telling me about the new research that's happening which is being published in Scientific American or Nature. I think even Sandhya Garu will have to go back and say, okay, what is this kid talking about? And she'll remember you for a longer time. She'll remember good kids like Sri Harshita probably for 2 years. But she'll remember those kids who will ask her tough questions and make her also go back to upskill and reskill and to actually update herself for a very, very long time. Let me remind you that. So please ask questions. Don't become a status quo. But for those of you who were not